కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ తప్పిదం వలన తుంగభద్ర డ్యాం గేటు ధ్వంసమైందన్నారు. తుంగభద్ర గేట్ల నిర్వహణ సరిగా లేదన్న కాల్వ శ్రీనివాసులు ప్రత్యామ్నాయ గేట్లు ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు హెచ్చరించినా టీబీ బోర్డు పట్టించుకోలేదన్నారు. 60 టీఎంసీలు వదిలితే రాయలసీమకు తీరని నష్టమనంటున్న ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. రాయదుర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు తుంగభద్ర జలాశయాన్ని సందర్శించారు. ధ్వంసమైనటువంటి 19వ గేటు ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఇక్కడ ఉన్నటువంటి టీబీ డ్యామ్ అధికారులతో కూడా ఆయన మాట్లాడారు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఉన్నారు. ఆయనతో చెప్పండి సార్, రీజన్ ఏమంటారు సార్ గేటు కొట్టుకుపోవడానికి? ప్రతి సంవత్సరము వర్షాకాలం ప్రారంభంలో గేట్లను తనిఖీ చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు అధికారులు. ఈ ఏడాది కూడా తనిఖీ చేయించాం. వాళ్ళు గేట్లు తనిఖీ చేశారు. కానీ ఏవైతే చైన్ లింక్ ఉంటుందో అది బలహీనంగా ఉండడం వల్ల అది తెగిపోయిన కారణంగా నీటి ప్రవాహ ఒత్తిడికి లోనైన గేటు పూర్తిగా కొట్టుకొని పోయింది. 19వ నంబర్ గేటు తుంగభద్ర రిజర్వాయరు ఇటు కర్ణాటకలో కానీ అటు ఆంధ్రాలో కానీ ముఖ్యంగా రాయలసీమకు వరప్రసాదిని. దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించడంతో పాటు లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చే తుంగభద్ర రిజర్వాయర్కు ఈ సంవత్సరం ముందుగానే నీళ్లు రావడం, తుంగభద్ర రిజర్వాయర్ పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉండడం రైతుల్లోనూ రాయలసీమ ప్రజల్లోనూ ఆనందాల్ని కలిగించే అంశం. ఇలాంటి తరుణంలో ఈ ఏడాది నీటికి కొరత ఉండబోదు అని అనుకుంటున్న తరుణంలో ఇది జరగడం, దాదాపు 60 టీఎంసీల నీటిని మనం వృధాగా కిందికి వదిలేయాల్సిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే నిజంగా ఇది మానవ తప్పిదమే అయితే ఇంతకంటే నేరము ఘోరము మరొకటి ఉండదు. 2 సంవత్సరాల కిందటే నిపుణులు సూచించారంట ఇక్కడ గేట్లు ప్రత్యామ్నాయ గేట్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి మీరు దీనిపైన శ్రద్ధ చూపమంటే మరి బోర్డు అధికారులు చూపలేదా, లేకపోతే సిడబ్ల్యూసీ అధికారులు చూపలేదా, మొత్తానికి ప్రత్యామ్నాయ గేట్ల ఏర్పాటు జరగలేదు. ఈ పట్టించుకొని ఫలితం ఈరోజు మనం అందరం కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. గేటు పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే సార్? వాళ్ళు 2 ఏజెన్సీలను గుర్తించారు. ఇప్పటికే ఇక్కడే హాస్పిటల్లో ఉండే 2 ఏజెన్సీలను గుర్తించారు. తాత్కాలికంగా అంటే సుమారు ఒక 64 టీఎంసీల నీటినైనా నిలుపుదల చేసే విధంగా మొదట 4 అడుగుల ఎత్తు ఒక గేట్ అమర్చి దానిపైన అట్లాంటివి 5 గేట్లు అమరిస్తే తాత్కాలికంగా నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేదానికి అవకాశం ఏర్పడుతుందని నిపుణులు సూచించారు. కన్నయ్య నాయుడు గారు కూడా తెల్లవారుజామునే దానికి సంబంధించిన డిజైన్ కూడా పంపించారు. నేను ఇందాక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెప్పారు. అది కూడా ఫెయిల్ అయితే 45 టీఎంసీలకి ఆగిపోయే ప్రమాదం వస్తుంది. తర్వాత తుంగభద్ర రిజర్వాయర్కి నీళ్లు రాకపోతే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఆయకట్టుకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టే రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. రాయలసీమకు ఎలాంటి నష్టం జరగబోతుంది సార్? ఒకవేళ 40 టీఎంసీలకు స్టోర్ చేసి ఉంచి 60 టీఎంసీలు బయటకు వదిలేస్తే సీమకు ఎట్లాంటి ఇబ్బందులు? నష్టం మన వాటా మొత్తం సగానికి సగం పడిపోతుంది. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి మళ్ళీ వర్షాలు వస్తాయి, ఇన్ఫ్లోస్ ఉంటాయని వీళ్ళు లెక్క కడుతున్నారు. కానీ అది దైవాధీనం, వస్తాయా రావా అనేది ఎవరు చెప్పలేం. అని ఉన్న నీరు పూర్తిగా 100 టీఎంసీల నిలువ ఉన్న నీరులో 60 టీఎంసీలను పోగొట్టుకోవడం అంటే మరి నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. కనీసం మొదటి 4 అడుగుల గేటు అమర్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అట్లా 5 గేట్లు వరుసగా 4 అడుగుల మేర 5 గేట్లు అమర్చి నీటి నిల్వను ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్తా ఉన్నారు అధికారులు. సో మొత్తం మీద అయితే డ్యామ్ గేట్ల నిర్వహణ పైన కూడా నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా టీబీ డ్యామ్ బోర్డు అధికారులు కూడా నిర్లక్ష్యం వహించడం వల్లనే 19వ గేటు నీళ్లలో కొట్టుకుపోయింది. దీనివల్ల కూడా రాయలసీమ రైతాంగానికి కూడా తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ గేట్ల మరమ్మతులను కూడా చేపట్టాలని కూడా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తుంగభద్ర జలాశయం నుంచి. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. అటు డ్యాం వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వరద ఉధృతికి హంపి, కోదండ రామాలయం వద్ద మంటపాలు నీట మునిగాయి. కంప్లీకోట వద్ద
వంతెన తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. కంప్లీ గంగావతికి రాకపోకలు బంద్ అయ్యాయి. తుంగభద్ర డ్యాం గేటు ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రివ్యూ నిర్వహించారు. తుంగభద్ర జలాశయం దగ్గర తాజా పరిణామాలపై సిద్ధరామయ్య ఆరా తీశారు. డీకే శివకుమార్ ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. ఎల్లుండి తుంగభద్ర జలాశయాన్ని సీఎం సిద్ధరామయ్య పరిశీలించనున్నారు. ಹತ್ತು ಗೇಟ್ ಕೂಡ ಕೆಲಸ ನಡೀತಾ ಇದ್ದು ನೀರು ಪ್ರೆಷರ್ ಜಾಸ್ತಿ ಆಯ್ತಾ ಇತ್ತು, ಡ್ಯಾಮು ಅಳ್ಳಾಡ್ತಾ ಇತ್ತು ಅಂತೇಳಿ ನಮಗೆ ನಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳು ಮತ್ತು ನಮ್ಮ ಮಂತ್ರಿಗಳು ತಿಳಿಸಿದ್ರು. ಕೂಡಲೇ ನೀರನ್ನು ಡಿಸ್ಚಾರ್ಜ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ತಿಳಿಸಿ, ಯಾಕೆಂದರೆ ಒಂದು ಗೇಟಲ್ಲಿ ಅತಿ ಹೆಚ್ಚು ಹೋದಾಗ ಬೇರೆ ಬೇರೆ ಕೆಪಾಸಿಟಿ ಸ್ವಲ್ಪ ತೊಂದರೆ ಆಗ್ತದೆ ಅಂತೇಳಿ ಟೆಕ್ನಿಕಲ್ ಅವ್ರನ್ನ ಅಭಿಪ್ರಾಯ ಪಡೆದು ಒಟ್ಟು ಈಗ 98,000 ಕ್ಯೂಸಿಕ್ ನಾವು ಒಟ್ಟು ರಿಲೀಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. 19 35 ಕ್ಯೂಸಿಕ್ 98,000 ಕ್ಯೂಸಿಕ್ ಒಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದೆ. 35,000 ಕ್ಯೂಸಿಕ್ ಅದು ಒಂದರಲ್ಲೇ ಹೋಗ್ತಾ ಇದೆ. ನಮಗೆ ಒಳಗಡೆ ಬರುವಂತಹದ್ದು 28,000 ಕ್ಯೂಸಿಕ್ ಒಳಗಡೆ ಹರಿವು ಬರ್ತಾ ಇದೆ. ಈಗ ಮಿನಿಮಮ್ ಸ್ಟೋರೇಜ್ನ ಏನಾದ್ರು ಮಾಡಿ 63ರಿಂದ 53ವರೆಗೂ ಮೇಂಟೈನ್ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ನಾವು ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದೇವೆ. ಸೊ ಅಕ್ಟೋಬರ್ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ನಮಗೊಂದು 50 TMC ನೀರು ಅಕ್ಟೋಬರು ಸೆಪ್ಟೆಂಬರಲ್ಲಿ ಬರ್ತದೆ ಅಂತೇಳಿ ನಮಗೆ ದಾಖಲೆ ಮಾಹಿತಿಗಳು ಕೂಡ ಇದೆ. ಏನಾದ್ರು ಮಾಡಿ ಒಂದು ಕ್ರಾಪ್ಗೆ 115 TMC ಅವಶ್ಯಕತೆ ಇದೆ. 3 ಕ್ಯಾನಲಿಂದನೂ 3 ರಾಜ್ಯಕ್ಕೂ ಕೂಡ ಅದು ಅನುಕೂಲ ಆಗುವಂಥದ್ದು. ಸೊ ಈಗಾಗಲೇ 25 TMC ಅಷ್ಟು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಇನ್ನು 90 TMCಯನ್ನು ನಾವು ಕೊಡಬೇಕಾಗಿದೆ. ತಕ್ಷಣ ಕೂಡಲೇ ನಾವು ನಮ್ಮ ಯಾರು ಟೆಕ್ನಿಕಲ್ ಟೀಮಲ್ಲಿ ಕೂಡ ಇದ್ದಾರೆ ಅವರು అప్డేట్స్ తుంగభద్ర డ్యాం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ సుంకన్న లైవ్ ద్వారా అందిస్తారు. సుంకన్న, ప్రస్తుతం తుంగభద్ర వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే ఎప్పటి వరకు ఈ మరమ్మత్తు పనులు పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది, ఏం చెప్తా ఉన్నారు అధికారులు? నవీన్, వరద ఉధృతికి తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో జలాశయం నుంచి కూడా భారీగా నీరు దిగువన నదికి వెళుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో కొన్ని కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కంప్లీ, హంపి దగ్గర ఉన్నటువంటి నదీ తీరం ప్రక్కన ఉన్నటువంటి దేవాలయాలు అయితేమి, అదేవిధంగా పంట పొలాలు కూడా నీట మునిగడంతో గ్రామాల ప్రజలైతేమి, రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 19వ గేటు కొట్టుకుపోవడంతో టీబీ బోర్డు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కొన్ని నిపుణుల బృందాలు కూడా జలాశయం దగ్గరికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఉదయం నుంచి కూడా అధికారులు పలు మార్లు సమీక్ష సమావేశం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏదైతే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా వచ్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ గేటు కొట్టుకుపోవడానికి గల ప్రధాన కారణాలపైన కూడా ఆయన ఆరా తీశారు. మనం చూడవచ్చు, తుంగభద్ర జలాశయం దగ్గర 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ గేట్ నుంచి కూడా భారీ స్థాయిలో దిగువన అయితే నదికి కూడా నీళ్లు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. అయితే నిపుణుల బృందాలు కూడా ఫైనల్గా ఒక కన్క్లూషన్కి వచ్చి తర్వాత ఎలాగైనా 2 విధాలుగా ఈ నీటి ప్రవాహాన్ని కూడా అరికట్టేందుకు కూడా 2 విధాలుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మొదటి ప్రయత్నంలో భాగంగా 4 అడుగుల గల ఒక గేటును 4 గేట్లను ఏదైతే నీటి ప్రవాహానికి వేసి నీటిని కూడా దిగువకు రాకుండా కూడా అడ్డుకట్ట వేసేందుకు కూడా ప్లాన్ చేశారు. ఏదైతే గేటు అమరికలో నిపుణుడైనటువంటి కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో కూడా ఈ గేట్ల మరమ్మతులు కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మధ్యాహ్నం నుంచి కూడా గేట్ల మరమ్మతు పనులు ముమ్మరంగా సాగుతుండడంతో 2 రోజుల్లో ఒకవేళ ఈ మొదటి ప్రయోగం సక్సెస్ అయితే గిన కేవలం 2, 3, 4 రోజుల్లోనే ఈ గేట్ల అంతా కూడా ఏదైతే అమరిక అంతా కూడా కంప్లీట్ అవుతుందని కూడా టీబీ బోర్డు అధికారులు చెప్తున్నారు. ఒకవేళ అదిగినా ఫెయిల్ అయితే గిన 2వ ప్రయత్నంలో భాగంగా ఇంకా చేసేదేమీ లేక డ్యామ్లో ప్రస్తుతం 100 TMCల నీరు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 105 TMCలు అయితే ప్రస్తుతం 100 TMCలు అవుతుంది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద వస్తుంది. ఈ పరిస్థితుల్లో కేవలం
వచ్చిన నీరును కూడా దిగువన నదికి విడుదల చేస్తూ మరోవైపు డ్యాములో ఉన్నటువంటి నీళ్లు కూడా మరికొన్ని గేట్లు ఇంకా కొంత అడుగులు ఎత్తి ఇంకా భారీ స్థాయిలో దిగువకు నీళ్లు విడుదల చేసి తర్వాత దాదాపుగా మొదటి విడతలో అయితే కేవలం 64 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అదిగైనా కుదరకపోతే ఇంకా లాస్ట్గా 40 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచిన తర్వాతనే గేట్ల అమరిక కూడా సాధ్యమవుతుందని కూడా టీపీ డ్యామ్ అధికారులు చెప్తున్నారు. సో రేపు లేదా ఎల్లుండి లోపల ఒక కన్క్లూజన్కి వచ్చేది అవకాశం ఉంది. ఎల్లుండి కూడా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ డ్యామ్ పరిశీలనకు వస్తుండడంతో అప్పట్లోగా ఎలాగైనా సరే ఈ ప్రయోగాన్ని కూడా సక్సెస్ అయ్యేలాగా చేసుకునేటువంటి కూడా ముమ్మరంగా ఆ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇవాళ మధ్యాహ్నమే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా వచ్చి ఖచ్చితంగా ఎలాగైనా సరే ఈ నీటిని వృధాను అరికట్టాలి. ఎందుకంటే ఏడాదిగా భారీగా వర్షాలు కురిశాయి. డ్యామ్ కూడా కేవలం కొద్ది రోజుల్లోనే పూర్తిగా నిండింది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఖరీఫ్కు అదేవిధంగా రబీ కూడా నీరు డోకా లేదనుకుంటున్న తమలో రైతులు కూడా ఏదైతే పంటలు సాగు చేస్తున్నటువంటి క్రమంలో ఈ గేటు కూడా కొట్టుకుపోవడం కూడా చాలా దురదృష్టకరమని భావిస్తున్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఏడాదికి ఖరీఫ్కి అయితే నీళ్ళు ఇస్తాం కానీ రబీకి అయితే ఇవ్వడం అనుమానమే కూడా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినంత రైతుల్లో కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. మరోపైపు అయితే ఈ గేట్ల అమరీకరణను కూడా సాధ్యమైనంత వీలుగా కంప్లీట్ చేస్తామని కూడా డిప్యూటీ సీఎం చెప్పినటువంటి నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన కూడా ముమ్మరంగా ఈ గేట్ల అమరిక పనులు సాగుతున్నాయి. అయితే గతంలోనే ఈ డ్యామ్ ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు జరగలేదు. డ్యామ్ నిర్మించినప్పటికీ కూడా 2009 సంవత్సరంలో భారీ స్థాయిలో 10 నుంచి 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ కూడా డ్యామ్కు ఎలాంటి చిన్న ప్రమాదం కూడా జరగలేదు. అయితే ఈసారి మాత్రం నిపుణులు ఇటీవల కాలంలోనే డ్యామ్ గేట్లను కూడా పరిశీలన చేసి ఏదైతే గేట్ల లాక్ చేయి సిస్టమ్ కూడా సరిగా లేదు కాబట్టి గేట్లు ప్రమాదంలో ఉన్నాయి, డ్యామ్కు ప్రమాదం పొంచి ఉందని కూడా నిపుణులు హెచ్చరించినప్పటికీ టీబీ బోర్డు అధికారులు కూడా ఆ విధంగా ఏదైతే నిపుణుల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని మరమ్మతులు చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని కూడా ఏదైతే లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి అదేవిధంగా రైతు సంఘాల నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఈ మరమ్మతులను ఈ డ్యామ్ నిర్వహణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి కేంద్ర జలశక్తి సంఘం అయితేనేమి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ ఉమ్మడి రాష్ట్రాల డ్యామ్ కాబట్టి ఖచ్చితంగా మరోవైపు కర్ణాటక ప్రభుత్వానికి కూడాతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించేందుకు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం జరిగింది. అవసరమైనటువంటి నిధులు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎప్పటికెప్పుడు ఇంజనీరింగ్ అధికారులతో కూడా అదేవిధంగా ఏపీ మంత్రులతో కూడా అధికారులు సమీక్షలతో కూడా సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు ప్రజాప్రతినిధులు అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత తొందరగా గేట్ల అమరిక చేయాలని కూడా ఏదైతే ఆదేశించినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా గేట్ల అమెరికా అంతా కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే నీటి ప్రవాహం భారీగా ఉండడంతో అది ఏ మేరకు సాధ్యపడుతుంది అనేది కూడా వీళ్ళు ఇంకా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంజనీర్లు సాధ్యమైనంత వరకు కూడా ఎలాగైనా సరే కొంత నీటి ప్రవాహాన్ని అదుపులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏడాది భారీగా వరదలు వచ్చాయి, డ్యామ్ అంతా ఫుల్ అయింది. 3 రాష్ట్రాలకు కూడా నీటికి డోకా, తాగునీటికి సాగునీటికి డోకా ఉండదని అనుకున్నటువంటి తరంలో ఈ విధంగా గేటు తెగిపోవడం, నీరంతా కూడా వృధాగా పోతుండడంతో 3 రాష్ట్రాల రైతుల్లో కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. వీలైనంత త్వరగా గేట్లను అమర్చాలని కూడా ప్రధానంగా ఇక్కడ స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. నవీన్, థ్యాంక్ యూ.